నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉదయం స్కూల్ బస్సు ఎక్కిన తమ చిన్నారులు చెప్పిన టాటా బైబైల ఆలోచనలోనే ఇంకా అమానాలు ఉన్నారు. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిపోయింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాపలాలేని రైల్వే గేటు దాటపోయిన ఆ బస్సును దూసుకు వచ్చిన నాందేడ్ ప్యాసింజర్ రైలు రెప్పపాట్లో ఢీకొట్టింది. కిలోమీటర్ దూరం ఈడ్చేసింది. నుజ్జునుజ్జైన బస్సులో పసిబతుకులు చితికిపోయాయి. బస్సులోని మొత్తం 38 మంది విద్యార్థుల్లో 18 పసిమొక్కలు రాలిపోయినట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. మిగిలిన పిల్లలు గాయపడ్డ పక్షులే. మృత్యుకగుడి చేరిన ఆ విద్యార్థులంతా 3 నుంచి 10 ఏళ్లలోపు పాలబొగ్గల బుడతలు. శోకసంద్రంలో మునిగిపోయిన ఆ తల్లిదండ్రులకు కూలిన బస్సు, కూల్చిన రైలు ఏం సమాధానం చెప్తాయి? స్వతంత్ర భారతంలో కాపలాలేని రైల్వే గేట్ల విషాదం ఇంకెన్నాళ్ళు? ప్రైవేటు స్కూళ్ల బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యమా? అసలు స్కూలు బస్సుల డ్రైవర్లు తగినంత శిక్షణ ఉన్నవారేనా? ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టే బడి పిల్లల భద్రత ఏపాటిది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని దురవస్థ. ఇంతటి పెను విషాదంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సిహెచ్ శంకర్రావు గారు, రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి; సీలన్ గాంధీ గారు, రవాణా శాఖ మాజీ ఉన్నతాధికారి; కటార్ శ్రీనివాసరావు గారు, రవాణా రంగ నిపుణులు, లోక్సత్తా పార్టీ జాతీయ కమిటీ సభ్యులు; చందు సాంబశివరావు గారు, సేఫ్టీ రంగ నిపుణులు. శంకర్రావు గారు, అమ్మా నాన్నలకు టాటాలు బైబైలతో వీడ్కోలు చెప్పి 10 నిమిషాలైనా గడవలేదు. అంతలోనే చిన్నారుల నిండు జీవితాన్ని రైలు ప్రమాదం బలి తీసుకుంది. కాపలాలేని రైల్వే గేటే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటన పూర్వపరాల్ని ఎట్లా విశ్లేషించుకోవాలి? ఇండియన్ రైల్వేస్లో సుమారుగా 32,000 రైల్వే గేట్లు ఉంటే అందులో 17,000 రైల్వే గేట్లు కాపలా లేని రైల్వే గేట్లు ఉన్నాయి. కాపలా లేని రైల్వే గేట్ అంటే ప్రమాదాలకి హేతుభర్తమని అందరికీ తెలుసు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద శ్రద్ధ వహించి ఈ 17,000 రైల్వే గేట్లని కాపలా గేట్లుగా మార్చడం లేదు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కానీ రోడ్ అండర్ బ్రిడ్జ్ కట్టడం కానీ చేయటం లేదు. దాని మూలాన ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి దుర్ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అది జరుగుతున్నప్పుడు ఏదో లోక్సభలో సంతాపం ప్రకటించడం, స్టేట్ అసెంబ్లీ సంతాపం ప్రకటించడం, ఏదో 5 లక్షలు 10 లక్షలు ఎఫ్డిఏ శాఖ కింద ఇవ్వటం, చేతులు దులుపుకోవడం చేస్తున్నారు తప్పితే దీనికి శాశ్వత నివారణ గురించి ఎవరు కూడా ఆలోచించటం లేదు. ఎందుకంటే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ లెవెల్ క్రాసింగ్ గేట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ రోడ్ల యొక్క నిర్మాణం సరిగా ఉండటం లేదు. తర్వాత ఈ రైల్వే గేట్లో కూడా రోడ్ల నిర్మాణం సరిగా లేకపోతే ఈ చిన్న చిన్న వెహికల్స్ 2 వీలర్స్ కానీ ఇరుక్కోవడం కూడా జరుగుతుంది కొన్ని చోట్ల. సో దీనికి ప్రత్యేకంగా ఫండ్ అంటూ ఉండి దీన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత రైల్వే శాఖ మీద ఉంది. ముఖ్యంగా దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే రోడ్డు చెస్ మీద డీజిల్ ఆయిల్ కానివ్వండి వీటి మీద చెస్ ఉంది. అందులో కొంత పర్సంటేజీ 3% అనుకుంటాను, 3% డబ్బులు రైల్వే శాఖకు వస్తాయి. ఇది కాకుండా సెంట్రల్ రోడ్ ఫండ్ అని ఒకటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది, అది కూడా రైల్వేలకు ఇస్తుంది. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న ఈ రోడ్ సేఫ్టీ వర్క్స్ ఏదైతే రైల్వేలో ఉన్నాయో దానికి 1000 కోట్లు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది. అందుమూలాన సక్రమంగా పనులు చేయడం కూడా వీలు లేకుండా ఉంది. ఇప్పుడు కార్పొరేట్ సేఫ్టీ ప్లాన్ అని, తర్వాత రైల్వే విజన్ పేపర్ అని ఇన్ని రకాలుగా వేసినప్పుడు 12th ఇయర్ ప్లాన్లో ఆల్మోస్ట్ ఆల్ ఈ గేట్లన్నీ కూడా ఎలిమినేట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం జరిగిన ఈ పెను విషాద సంఘటనని ఏ విధంగా విశ్లేషించుకోవాలి? తప్పు ఎవరిదంటారు? ప్రధానంగా ఖచ్చితంగా బస్సు డ్రైవర్ తప్పండి ఇందులో. ఎందుకంటే ట్రైన్ వస్తుందా లేదా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ రైల్వే లైన్ క్రాస్ చేయడానికి బస్సు డ్రైవర్ ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా ఒక పక్క రైలు వస్తుంది, ఎందుకంటే ఆ ఇంపాక్ట్ చూస్తే 1 కిలోమీటర్ దాకా లాగేసింది బస్సును అంటే ఇంపాక్ట్ దగ్గరగా ఉండగానే రైలు ఈ బస్సు అతను క్రాస్ చేసినట్టు కనపడుతుంది. రైల్వే డ్రైవర్లకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎక్కడైతే అన్మ్యాన్ లెవెల్ క్రాసింగ్ గేట్ కానీ మ్యాన్ లెవెల్ క్రాసింగ్ గేట్ వచ్చినా కూడా 1 కిలోమీటర్ దూరం నుంచి విజిలేసుకుంటూ వస్తాడు, అలర్ట్ చేసుకుంటూ రైలు వస్తుందని అలర్ట్ చేసుకుంటూ వస్తాడు. రైల్వే గేట్ దాటేదాకా కంటిన్యూస్ విజిలింగ్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా చేసినప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటే చాలా దురదృష్టకరం. అందులో చిన్నారులు మరి చనిపోవటం అంటే ఎంతకంటే దురదృష్టకరం లేదు. వారి కుటుంబాలకి వారికి కూడా మేము సంతాపం తెలియజేస్తాం. గాంధీ గారు, ఈరోజు ఉదయం జరిగిన పెను విషాదం ప్రతి తల్లిదండ్రులని కంటతడి పెట్టించింది. మరి ప్రతిరోజు తమ పోలలేకుతున్న స్కూలు బస్సు భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు ఆందోళన నెలకొని ఉంది. మరి వారి ఆందోళన ఏ విధంగా తగ్గించాలంటారు? నిజానికి ఈరోజు జరిగినటువంటి ప్రమాదం డ్రైవర్ యొక్క అజాగ్రత్త,
యాజమాన్యం యొక్క నిర్లక్ష్య ధోరణి నేను కారణంగా చెప్తాను. ఎందుకంటే మోటారు వాహనాల చట్టంలో 131వ సెక్షన్ ఉంది. అది క్లియర్గా లెవెల్డ్ మ్యాన్ క్రాసింగ్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందులో నిర్దేశించింది. మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ ఉన్న చోట బాధే లేదు, గేట్ వేసి ఉంటుంది. లేదు, అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ దగ్గర 131వ సెక్షన్లో స్పష్టంగా ఉందండి. డ్రైవరు బస్సును ఆపి బస్సులో ఉన్న అటెండెంట్ కానీ క్లీనర్ కానీ ట్రాక్ మీదకు వచ్చి అటు ఇటు రైలు వస్తుందా లేదా చూసుకుని పైలట్ చేయాలి. తను కిందే ఉంటాడు, బస్సుని వెళ్ళటానికి తను పైలట్ చేయాలి. బస్సులో అటెండెంటు లేకపోతే క్లీనరు లేకపోతే డ్రైవరే బస్సును ఆపి ట్రాక్ మీదకు వచ్చి దగ్గరలో ఏమైనా ట్రైన్ వచ్చే సూచనలు లేవు అని నిర్ధారించుకుని అప్పుడు బండిని క్రాస్ చేయాలి. ఇక్కడ అలాంటి జాగ్రత్తలు డ్రైవర్ తీసుకున్నట్టుగా ఇంతవరకు మనకి ఏ విధమైనటువంటి సమాచారం లేదు. రెండోది కూడా విన్నాను, డ్రైవర్ని యాజమాన్యం ఇవాళ డ్యూటీలోకి దించింది అని. అంటే ఆ డ్రైవర్కి అక్కడ ట్రాక్ ఉంది, ఆ ట్రాక్లో మోటారు వాహనాన్ని నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోలేదు. లేదు, యాజమాన్యం వాళ్ళైనా కానీ అరే అబ్బాయి నువ్వు తీసుకోవాలని చెప్పాలనేది యాజమాన్యం చేయడం నేను తీసుకోలేదు. ప్రమాదానికి ప్రధాన కారణం స్కూల్ యాజమాన్యమా, పాఠశాల బస్సు నడిపే డ్రైవరా, రైల్వే శాఖ? రైల్వే శాఖని నేను ఇప్పుడు తప్పట్నండి. అది లార్జర్ ఫ్రేమ్వర్క్. దేశవ్యాప్తంగా ఉన్న 17,000 అన్మ్యాన్ లెవెల్ క్రాసింగ్ని మ్యాన్ లెవెల్ క్రాసింగ్గా చేయాలంటే ఎంత పనులు కావాలి ఏంటి? ఇట్స్ ఎ డిఫరెంట్ పిక్చర్. నువ్వు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి? నీ డ్రైవర్కి యాజమాన్యం వాళ్ళు సంవత్సరానికి ఒక రోజు ప్రతి డ్రైవర్కి రోడ్ సేఫ్టీ మీద, భద్రత మీద, బండిని ఎలా నడపాలి, పర్టికులర్గా చిన్నపిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి బస్సు మీద నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు శిక్షణా తరగతులు నిర్వహించాలి. దీనికి అదనంగా సంవత్సరానికి ఒకసారి రవాణా శాఖ వారు ఈ స్కూల్ బస్సులు నడిపేటటువంటి డ్రైవర్లందరికీ వాళ్ళు రోడ్డు భద్రత మీద శిక్షణ ఇవ్వాలి. ఆ రెండు చేశారు అనుకున్నాం కాసేపు, కానీ డ్రైవర్ ఇవాళే వచ్చాడే, అతని గతంలో ఏమి ఎక్స్పోజర్ లేదే. మరి ఆ లోపం యాజమాన్యం కదా. డ్రైవర్కి కూడాను అయ్యో నేను చిన్నపిల్లలు తీసుకెళ్తున్నానే, రైల్వే లైన్ క్రాస్ చేస్తున్నానే, జాగ్రత్తగా తీసుకెళ్లాలని ఉండాలి. నేను జనాంతికంగా విన్నది ఏమిటంటే ఎదురుగా వస్తున్న సుమోని చూసుకుంటూ ఇటు పక్కన వస్తున్న రైలుని గమనించకుండా ఈ డ్రైవరు తాటేసిపోయాడు అని. అదంత నిజం అనేది మనకు తెలియపోయినప్పటికీ కంటికి కనపడుతున్నది, మనకు తెలిసి వస్తున్నటువంటి లోపం డ్రైవర్ యొక్క అజాగ్రత్త, యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కాపలా లేని రైల్వే గేట్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంట్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఇలాంటి రైల్వే గేట్లను చక్కదిద్దడంపై రైల్వే శాఖ ప్రధానంగా ఏ విధమైన దృష్టి సారించారు? గాంధీ గారు ఆయన రవాణా రంగంలో పనిచేశారు కాబట్టి సెక్షన్స్తో సహా అక్కడ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని ఫెయిల్యూర్ గురించి చెప్పారు. ఏ సంఘటనకైనా మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయని మనం అంచనా వేయాలి. మనం రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు మనం చెప్పటం అనవసరం. ఒకటి, రైల్వేస్కి గేట్లు ఉండాలా వద్దా, వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే అసలు ఎక్కడ గేట్ అక్కర్లా. వాస్తవం మాట్లాడుకుందాం. ఇన్స్ట్రక్షన్ ప్రతి ప్రయాణికుడు ఆగి అటు ఇటు చూసుకుని వెళ్ళే పరిస్థితి భారతదేశంలో ఉంటే గేట్లు అక్కర్లా, గేట్లు తీసేద్దామా? లేదు, ప్రపంచంలో మరెక్కడ ఏ అభివృద్ధి చెందిన దేశంలో రైల్వే ట్రాక్ మీదకి మనుషులు, గొర్రెలు, బర్రెలు రోడ్డు మీదకి వచ్చినట్టు ఇంట్లో తిరిగినట్టుగా తిరిగే పరిస్థితి ఎక్కడా ఉండదు ప్రపంచంలో. నాకు తెలిసి నేను అమెరికా తిరిగాను, జర్మనీ తిరిగాను, ఏ దేశంలో చూసినా రైల్వే ట్రాక్ అటు ఇటు పూర్తిగా గోడ కట్టేసి ఉంటుంది. ట్రాక్ వైపుకి అసలు మానవ మాత్రుడు పొరపాటు కూడా వచ్చే అవకాశం ఉంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఉంటాయి, ఇవి ఉంటాయి తప్పితే మరొకటి ఉండదు. సమస్య మన పిల్లల జీవితాలు అక్కడ బలవుతున్నాయి. ఎంతమంది చిన్నారులు చిదిమితే పాల్గారే బొగ్గల చిన్నారుల జీవితాలు చిదిమిపోతున్నా, చీమ కుట్టినట్టు మన సమాజం లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అదేదో బ్రహ్మ పదార్థం నాకు ఒరిగేది కాదన్న రీతిలో రాజకీయం చెరగొట్టిన కారణంగా ఇవాళ ఎందుకు మనం రైల్వే గేట్లు పెట్టుకోలేకపోయాం? 60 ఏళ్ళైంది దేశం వచ్చి, స్వతంత్రం వచ్చి. 60 ఏళ్ళు మీరు కొత్త ట్రాకులు లేదు, ఉన్న ట్రాకులు మెయింటెనెన్స్ అన్నా ఏడ్చిందా మనకి? మనం కొంచెం నేను కటుగానే మాట్లాడదలుచుకున్నాను. అంటే రాజకీయం 60 ఏళ్ళ నుంచి ప్రజల్ని మభ్యపెట్టే వాగ్దానాలు చేయటం తప్ప, వాళ్ళకి రూపాయి బియ్యం ఇస్తాం లేకపోతే జోబులోకి వెళ్ళి ఇచ్చేస్తామని చెప్పి మాయ చేయటం, 10 రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి 90 రూపాయలు మెక్కటం తప్ప నిజంగా మౌలిక వస్తువుల మీద ఇవాళ ఫుట్ఓవర్ బ్రిడ్జిలాగా ఎంతమంది పిల్లలు చనిపోయారు, రోడ్లో గుంతలు. ఇది సాధారణ ఈ స్కూల్ పిల్లలు లేకపోతే దారినిపై అనామకులు కాదండి,
మౌలిక వస్తువుల గురించి రాజకీయం పట్టించుకోకపోవటం ప్రథమ పాపం. రెండవది అధికార వికేంద్రీకరణ జరగకపోవడం. డబ్బులు పంచాయతీకి పర్ క్యాపిటల్ 1000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి తలసరి 1000 రూపాయలు గ్రాంట్ ఇవ్వండి. ఆ ఊరిలో ఒక రైల్వే గేట్ ఉంది, ఒకళ్ళు ఇద్దరు ఊరేళ్ళు చనిపోతే ఆ ఊరేళ్ళకి కన్సర్న్ ఉంటుంది, రైల్వే మంత్రి గారికి ప్రధానమంత్రికి ఉండదు. అయ్యో మా ఊర్లో డబ్బులు ఉన్నాయి, రైల్వే వాడు గేట్ కట్టట్లా, మేము అటు ఇటు మేము ఒక మనిషిని కాపలా పెట్టుకుంటాం, లేదా గేట్ పెట్టుకుంటాం కొంచెం దూరంగా రైల్వే ల్యాండ్ బయట, మేము ఆపుకుంటాం మా మనుషుల్ని. ఏదో ఒక ప్రయత్నం చేయడానికి అంటే మౌలిక వస్తువుల మీద దృష్టి లేకపోవటం, రాజకీయాన్ని దాని నుంచి దూరం తీసుకెళ్ళిపోవటం, లేకపోతే స్థానిక ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేకపోవటం. పరిష్కారం ఎక్కడ ఉందంటే ప్రజలు పట్టించుకోకపోవటం రాజకీయాన్ని. దుర్మార్గం మన ఇప్పుడు ఆ పిల్లలకి మీరు ఏమిస్తే ఆ కుటుంబాలను మనం ఓదార్చగలం? మన అందరి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, రోజు బస్సుల్లో ఆటోల్లో రిక్షాల్లో వెళ్తూ ఉన్నారు. ఎవరికి జాగ్రత్త ఉంది, ఎవరికి ఏ భద్రత ఉంది? ఆటోలో 10 మంది ఎక్కితే మనం పట్టించుకోవట్లేదు. బస్సులో డ్రైవర్ ఉన్నాడా, వారు చెప్పే అటెండెంట్, అనేక సందర్భాల్లో బస్సు టైర్ కింద పడి పిల్లలు చనిపోతూ ఉన్నారు. బస్సు టైర్ కింద రివర్స్ చేసేటప్పుడు అటెండర్ దిగి చూసుకోవాలి. చిన్నపిల్లలు దిగుతారు, ఎల్కేజీ పిల్లలు, ఆ బస్సులో ఎల్కేజీ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు దిగుతుంటే వాడు బస్సు దిగాడా లేదా, ఆ దిగిన వాడు పక్కకి వెళ్ళాడా లేదా, మనం రివర్స్ చేసినప్పుడు తోటలో చూసే పరిస్థితి కూడా లేదు. అంటే ఎన్ఫోర్స్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి లేదు. గాంధీ గారు చెప్పింది బిగ్గర్ ఫ్రేమ్ కాదు, బిగ్గర్ ఫ్రేమ్ లోపించడం స్మాలర్ ఫ్రేమ్ లో సమస్య వస్తాం. స్కూల్ బస్సుల్లో పిల్లల భద్రతకు సంబంధించి నియమ నిబంధనలు ప్రధానంగా ఏం చెప్తున్నాయి? ప్రధానంగా ఈ విషయంలో స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు ఎలాంటి శిక్షణ అవసరం అంటారు? ఐ థింక్ ఇట్స్ ఏ సిస్టమిక్ ప్రాబ్లం. ఇప్పుడు రైల్వేనా, రోడ్స్ అండ్ బిల్డింగ్సా, స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంట్ అని మాట్లాడుకునే కంటే హోలిస్టికల్లీ వీఆర్ ఇన్ బిగ్ ట్రబుల్. ఇట్స్ ఏ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఏ మెస్ అని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. దాంట్లో రైల్వే పీస్ ఎంత, స్టేట్ పీస్ ఎంత, రోడ్లు వాళ్ళది ఏంటి, ఆ విలేజ్ వాళ్ళది ఏంటి అనేది ఐ థింక్ దట్ ఈజ్ రియల్లీ ద లార్జర్ సబ్జెక్ట్ వీ హ్యావ్ టు అడ్రస్. ఇక్కడ స్కూల్ బస్సుల్ని హ్యాండిల్ చేసే విధానంలో ఇండియాలో మనం రీసెంట్గా వచ్చిన ఒక మార్పు చూసాం. అన్ని బస్సులకి ఎల్లో కలర్ అయితే వేశారు. ఇట్ ఈస్ టు అలర్ట్ దట్ దిస్ బస్ ఈజ్ ఎ స్పెషల్ బస్, ఇది స్కూల్ బస్ అనే సిగ్నల్ అయితే మనం జనానికి ఇవ్వగలిగాం. కానీ ఈ స్కూల్ బస్ని ఎవరు డ్రైవ్ చేయాలి, స్కూల్ బస్సు ఆగినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, స్కూల్ బస్సులోకి పిల్లలు ఎక్కుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలు దిగుతున్నప్పుడు ఏం తీసుకోవాలి, వీటి మీద అసలు కనీస అవగాహన కానీ జాగ్రత్త కానీ మనం తీసుకోవట్లేదు. నేను చాలా సందర్భాల్లో గమనించాను, స్కూల్ బస్సు ఆగి ఉంటుంది, పిల్లలు ఎక్కుతుంటారు, దీనికి ఇటుపక్కగా ఓవర్టేక్ చేస్తున్నారు, దీనికి అటుపక్కగా ఓవర్టేక్ చేస్తున్నారు, అన్ని డైరెక్షన్స్లోని ఈ బస్సును ఓవర్టేక్ చేయాలని మిగతా వెహికల్స్ ట్రై చేస్తున్నాయి. దట్స్ ఎ క్లియర్ వైలేషన్ ఆఫ్ సేఫ్టీ. మీరు స్కూల్ బస్సుని ఎల్లో కలర్లో పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఇక్కడ ఆగాను అంటే పిల్లలు ఎక్కటమో దిగటమో చేస్తున్నారు, సో ఎవ్రీబడి హ్యాస్ టు స్టాప్. కాసేపు ఆగాలి, మీరు 1 minute 30 seconds ఆగాలి. అలాగే డ్రైవరు, అలాగే అసలు ఈ బస్సు ఎక్కడుంది, దీనికి అలార్మింగ్ సిస్టమ్స్, అలర్టింగ్ సిస్టమ్స్, నావిగేషన్ సిస్టమ్స్, అన్ని టెక్నాలజీలు మన దగ్గర ఉన్నాయి, కానీ దేన్ని పెట్టం. పైపెచ్చు ఆర్టీసీ వాళ్ళు డిస్కార్డ్ చేసిన బస్సులు, ప్రైవేటు కంపెనీలు డిస్కార్డ్ చేసిన బస్సులు వేలం పాటల్లో ఈ స్కూల్స్ కొనుక్కొని దానికి రంగేసి దాన్ని స్కూల్ బస్సులుగా నడిపిస్తున్నారు. ఇట్స్ ఎ క్లియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఆర్టీఏ, క్లియర్ ఫెయిల్యూర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్, క్లియర్ ఫెయిల్యూర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్స్. అంటే మీ చావు మీరు చావండి, మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలిగితే మీ అదృష్టం, లేదంటే మా బాధ్యత కాదు. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ సాడ్ సినారియో. మనం ఇప్పటికైనా సంతాపాలు చెప్పుకుని దిగ్భ్రాంతి చెందామని డైలాగులు కొట్టేసి మనిషికి 5 లక్షలు 4 లక్షలు ఎక్స్గ్రేషియా అనే మోడ్లో నుంచి, అది మేబీ అవసరం, దాంట్లో నుంచి ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలంటే, ఈ రైల్వే గేటు నేను 17,000 17 లక్షలనే కూడా నాకు అనవసరం, ఇవాళ జరిగింది ఈ గేట్ దగ్గర జరిగింది, ఈ గేట్ ఇక్కడ ఈ లెవెల్ క్రాసింగ్లో మ్యాన్డ్ గేట్ కావాలి. దట్ షుడ్ బి ద సొల్యూషన్ దే. ఈరోజు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలం నుంచి లోక్సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండారు రామ్మోహన్ రావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ వివరాలను ఆయన ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకుందాం. చాలా హృదయ విదారకంగా ఉందండి. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఈ ప్రమాదం ఒక సంకేతం మాత్రమే. చాలా పేదల పిల్లలు, దళితులు, పూర్తిగా ఫస్ట్ జనరేషన్ పిల్లలు చదివిస్తున్న వారి పిల్లలు చనిపోయిందండి. ఆ పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను నేను. అప్పటికి చాలా మంది శవాల్ని అటు రామాయపేట తరలించారు, అటు పోస్ట్ మార్టం నిమిత్తము, అట్లాగే హైదరాబాద్ యశోద హాస్పిటల్కి, అంతకుముందు కొంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ లెవెల్ క్రాసింగ్ ఆ ఒక్కటి ఆ బస్సు ప్రమాదాన్ని మాత్రమే పరిమితంగా చేసుకుంటే దీని పరిష్కారం లభించదండి. ఇవాళ 4 ఊళ్ళు, నా సొంత నియోజకవర్గం కేసీఆర్ నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గం గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, గుండ్రెడ్డిపల్లి, దాతారుపల్లి, అట్లా కిష్టాపురం, ఇస్లాంపూర్ 4 గ్రామాల పిల్లలు చనిపోయారు. ముక్కుపచ్చల 6 పిల్లలు చనిపోయారు. అక్కడ సమస్య ఏంటంటే, ఆ ఊళ్ళలో కూడా వెళ్ళొచ్చాను నేను. సమస్య ఎక్కడ ఉందంటే, ఇవాళ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మొత్తం నిర్వీర్యం చేసి
ఒక్కొక్క ఊరు నుంచి కొన్ని పదుల సంఖ్యలో 4-5 స్కూళ్ళ బస్సులు వచ్చేసి వాళ్ళని వేసుకొని ప్రతిరోజు తూపురాను తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్ళీ దినదిన గంధం 100 ఏళ్ల ఆయుష్ అని, అంటే ముక్కుపచ్చలారని 3 నుంచి 10 ఏళ్ల పిల్లల్ని ప్రతిరోజు ఆ ఊరు నుంచి బయటకు తరలించడం, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరడం. అంటే రోజు ఉదయం పిల్లలు పంపిస్తుంటే గుండెలు అరిచేతులు పట్టుకొని పిల్లల తల్లిదండ్రులు ఎదురు చూడడం, సాయంత్రానికి వస్తే ఆ అమ్మాయిని ఉపయోగించుకోవడం. ఘటన ఖచ్చితంగా అక్కడ లెవెల్ క్రాసింగ్ దగ్గర మనిషి లేకపోవడం. ఇంకా కొంచెం అయితే మీరు నేను ప్రత్యక్షంగా చూశాను కనుక ఆ గేటు దాటితే మాసాయిపేట ఊరి పిల్లలు కూడా ఉండేవాళ్ళు అందులో. అంటే ఆ ఊరికి వెళ్ళక ముందే ఈ యాక్సిడెంట్ కనుక చనిపోయింది. లేకపోతే ఆ ఊరికి వెళ్ళి ప్రతిరోజు ఇంకో గేట్ ద్వారా, అంటే లెవెల్ క్రాసింగ్ వద్ద మనిషి ఉన్న గేట్ ద్వారా బయటకు వస్తుంది ఆ బస్సు ప్రతిరోజు. ఈ 4 గ్రామాలే 3 రోడ్డుకి యువతలకు ఉన్నాయి, అది గజ్జల కాన్స్టిట్యున్సీ కిందకి వస్తాయి. ఇప్పుడు ఏదైతే మాసాయిపేట ప్రమాదం జరిగిన గ్రామమే వెల్దుర్తి మండలం నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. కనుక ఇక్కడ ఈ ప్రమాదానికి హేతువు కేవలం రైల్వే క్రాసింగ్ లేకపోవడం, అక్కడ మనిషి లేకపోవడం, ఇది ఒక కారణం. రామారావు గారు, సంఘటనా స్థలం నుంచి ప్రత్యక్షంగా వివరాలు అందించినందుకు ధన్యవాదాలండి. శంకరరావు గారు, ఇలాంటి విషాదకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా కాపలా లేని రైల్వే గేట్ల వద్ద రైల్వే శాఖ ఏ విధమైన అప్రమత్తమైన చర్యలు చేపట్టాలి? దానికి ఇవి మ్యాండ్కి లెవెల్ క్రాసింగ్ గేట్ చేయటమేనండి. లేదా స్టేట్ గవర్నమెంట్ 50%, సెంట్రల్ గవర్నమెంట్ 50%, ఆర్ఓబి కానివ్వండి, ఆర్యూబీ కానివ్వండి, రైలు అండర్ బ్రిడ్జ్ కానివ్వండి, రైలు ఓవర్ బ్రిడ్జ్ కానీ కట్టాలి. దీనికి చాలా నిధులు అవసరం. ఎకౌంటెంట్ కమిటీ చెప్పింది 37,000 కోట్ల రూపాయలు అర్జెంటుగా కావాలి రైల్వేస్కి ఈ లెవెల్ క్రాసింగ్ గేట్స్ అన్ని మ్యాన్ చేయడానికి. రెండోది, టీవీలో కానివ్వండి, లేకపోతే ఆడియో విజువల్ పద్ధతిలో కానివ్వండి, లేకపోతే రోడ్ అథారిటీస్ ఆర్టీఓస్ కన్వీల్ కానివ్వండి, నిరంతరం దాని మీద దృష్టి పెట్టాలి. లెవెల్ క్రాసింగ్ గేట్స్లో సర్ప్రైజ్ చెక్ చేస్తుండాలి, వీళ్ళు సరిగా లెవెల్ క్రాసింగ్ గేట్ దాటుతున్నారా లేదా, ఇవన్నీ చేయగలిగితే మనం నివారించడానికి అవకాశం ఉంది. అలాగే రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో రోడ్ యూజర్స్ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. అది బస్సు డ్రైవర్ కానివ్వండి, లేకపోతే 2 వీలర్ డ్రైవర్ కానివ్వండి, కార్ డ్రైవర్ కానివ్వండి, లేకపోతే మామూలుగా నడిచే వాళ్ళు కూడా గేట్ వేసి ఉంటుంది, కింద నుంచి దూరిపోతూ ఉంటారు. వెహికల్స్ కూడా కింద నుంచి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఈ ప్రమాదాల హేతువైన దాన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషించుకుని దీన్ని నివారించడానికి రైల్వే శాఖ నడుం కట్టాలి, స్టేట్ గవర్నమెంట్ నడుం కట్టాలి. అలాగే లోకల్గా ఉన్న, ఇందాక మన లోక్సత్తా నాయకుడు గారు చెప్పినట్టుగా లోకల్గా ఉన్న వాళ్ళు కూడా దాని మీద కంట్రిబ్యూట్ చేసి, ఎక్కడైతే మరి వాళ్ళ గ్రామస్తులు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆ రోడ్డు మీద వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేసి సరైన మెజర్స్ కనుక తీసుకోగలిగితే ఈ ప్రమాదాలు మనం నివారించవచ్చు. గాంధీ గారు, స్కూల్ బస్సుల నిర్వహణకు సంబంధించి నియమ నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించే అధికారుల పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? మోటారు వాహనాల నిబంధనలో 185 నిబంధనలో సబ్ రూల్ జీలో 33 రకాల నిబంధనలు స్కూల్ బస్సును నడిపేటటువంటి డ్రైవర్లకి యాజమాన్యానికి నిర్దేశాలు ఉన్నాయి. యాజమాన్యాలు పాటించవు. అల్టిమేట్గా బస్సు ఎలా ఉండాలి అనేది మనం నిర్దేశించగలుగుతున్నాం, కానీ డ్రైవర్ని ఎంప్లాయ్ చేసేది, డ్రైవర్ని యూజ్ చేసుకునేది యాజమాన్యం. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు చెప్పిన దానిలో ఆ గేటు దాటితే ఇంకో ఊళ్ళో ఇంకా అదనంగా పిల్లలు ఎక్కుతారు. అంటే బస్సు కెపాసిటీకి మించి పిల్లల్ని తీసుకెళ్తున్నారు. అది నిబంధనకి ఉల్లంఘన, అది యాజమాన్యం లోపం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజు వాడకంలో ఉండేది డ్రైవరు, రోజు అతను ఉపయోగించుకునేది యాజమాన్యం. ప్రభుత్వం, ఆర్టీఏ, మిగిలిన డిపార్ట్మెంట్లు వాళ్ళు వచ్చి తనిఖీ చేసి చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ రోజు వాడుతున్నటువంటి విధానం, నిజానికి బస్సులో అటెండెంట్తో పాటు పేరెంట్ కానీ టీచర్ కానీ రోజుకొకళ్ళు బస్సులో ఉండాలి వంతుల వారీగా. సో దట్ వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ పిల్లల బాగోగుల్ని రవాణా అప్పుడు చూసుకుంటారు అన్నది. అది లేదు. శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం అన్నది స్పష్టంగా కనపడుతుంది. దానిలో నిర్ద్వందంగా వారు చెప్పిన దాన్ని పూర్తిగా నేను ఏకీభవిస్తాను. షార్ట్ టర్మ్గా బస్సు ప్రమాదం జరగకుండా వెళ్ళాలి. ఎవరు కారణం అవుతాడు? మరి 38 మంది పిల్లల ప్రాణాలు ఒక వ్యక్తి చేతిలో పెట్టాం. జాగ్రత్తగా తీసుకెళ్లవలసిన బాధ్యత, అతను జాగ్రత్తగా తీసుకెళ్లేటువంటి వెసులుబాటు కల్పించాల్సింది యాజమాన్యం బాధ్యత. శ్రీనివాసరావు గారు, ఇవాళ పెను విషాదం నుంచి ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలి? ఇప్పుడు మన పిల్లల్ని మరంటూ గ్రామం దగ్గర నుంచి గ్రామంలో ఇప్పుడు దళితుల పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పట్టణాల్లో బస్తీలు ఉండే వాళ్ళ దాకా మంచి చదువుకోవాలి, బాగుపడాలి ఉద్దేశంతో పంపుతాం. తల్లిదండ్రులు మనం ఏమనుకుంటున్నాం అంటే, మా పిల్లని పలానా స్కూల్లో వేసాను, వాడికి మార్కులు వచ్చినాయా లేదా, ఎంసెట్ ర్యాంక్ వచ్చిందా లేదా, క్లాస్ ఫస్ట్ వస్తున్నాడా లేదా తప్ప మిగతా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా సమాజ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేయండి,
స్కూల్లో ఆట స్థలం ఉందా, బస్సు కండిషన్లో ఉందా, అంటే నియమాలు ఎందుకు ఉంటాయి, వాటిని ఎందుకు అమలు చేయాలి, అమలు చేయకపోతే వచ్చే ప్రమాదాలు నష్టాలు ఎలా ఉంటాయనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. రైల్వేస్కి సంబంధించి రెండో పాయింట్ మనం చూడాల్సింది, రైల్వేస్లో విపరీతమైన అలసత్వం వచ్చేసింది. మనం గమనిస్తే వాళ్ళు ఏదో ప్రపంచంలో వాళ్ళు ఢిల్లీలో కూర్చుంటాం, ఈ కింద ఎవరు ముఖ్యమంత్రి మాట్లాడినా పలికే పరిస్థితి లేదు. మేము స్వయంగా చూసాం కూకట్పల్లి నియోజకవర్గంలో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం, అది స్టేట్ గవర్నమెంట్ పార్ట్ అంతా పూర్తయితే కొన్ని నెలల పాటు, దాదాపు 2-3 నెలలు కాదు సంవత్సరాల పాటు పోరాడితే తప్ప ఆ కోఆర్డినేషన్ స్టేట్ గవర్నమెంట్కి ఒక జేపీ గారు లాంటి ఒక పలుకుబడి ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఐఏఎస్ ఆఫీసర్కి చేసినారు, జాతీయ స్థాయిలో పరిచయాలు ఉన్న వ్యక్తి మా తలప్రాణం తక్కువచ్చింది ఆ బ్రిడ్జ్ పూర్తి చేసడానికి. అంటే ఎంత కోఆర్డినేషన్ లోపం ఉండదు. అంటే మీరు ప్రమాదాలు జరిగితే 20 మంది చచ్చిపోతే తప్ప మీరు గేటు పెట్టరా? అంటే ఎంత అలసత్వంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయో. దున్నపోతు మీద వాన పడ్డట్టుగా రైల్వేస్ కూడా మనం వాళ్ళ ఇప్పుడు డబ్బులు లేవు. ఒకటి ఇప్పుడు వారు చెప్పారు ఒక రైల్వే గేట్లకే 37,000 కోట్లు కావాలని. ఈ సంవత్సరం బడ్జెట్లో మిగిలిన 5,000 కోట్లు 8,000 కోట్లు లేదు. పొరపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచన చేస్తే ఒక పెద్ద 1,000 కోట్లు 2,000 కోట్ల ప్రాజెక్టులు, వాళ్ళ పేరు ప్రతిష్టలు, దానిలో ముడుపులు మూట్లు మిగిలే ప్రాజెక్టులు తప్ప చిన్న చిన్న రైల్వే గేటు లేకపోతే కల్వర్టు ప్రాజెక్టులు అంటే 1,000 కోట్ల రూపాయలు ఉండే ప్రాజెక్టుల గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప మైక్రో లెవెల్లో చిన్న సమస్యలు, చిన్న మీకు ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్ల దాకా, రైల్వే వంతెనల దాకా, ప్రాజెక్టుల దాకా, నీళ్ళ ప్రాజెక్టుల దాకా 1,000 కోట్లు ఉండే వాటి మీద దృష్టి తప్ప చిన్న వాటి గురించి, చిన్న ఒక మనిషి ప్రాణం విలువ ఈ ప్రభుత్వాలకు కానీ నాయకులకు కానీ వీళ్ళకి పొరపాటు కూడా తెలియట్లా. ఒకరోజు కన్నీళ్లు కాల్చడం, డ్రామా ఆడటం, కానీ రాజకీయంగా మీరు ఏం పరిష్కారం చూపిస్తున్నారు? 5 లక్షల పరిష్కారం, నష్టపరిహారం ఇవ్వడం పరిష్కారం కానే కాదు. అలాంటివి జరగకుండా మౌలిక వస్తువుల మీద దృష్టి పెట్టాలని దగ్గర రాజకీయాలు తీసుకెళ్ళిన పరిష్కారం. సాంబశివరావు గారు, ఇక ముందు ఇలాంటి ఘోర దుర్ఘటనలు సంభవించకుండా ప్రభుత్వాలు ఎలాంటి కీలక పాత్ర పోషించాలి? పెద్దలందరూ వీటిలో చాలా సూచనలు చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అను, మన డ్రైవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, యాజమాన్యాల పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే కీలకమైనటువంటి డిఫరెన్స్ ఎక్కడుందంటే హూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఎవరి మీద ఉంది అనే దానికి క్లారిటీ లేదు. మనం నేను రైల్వే అంటాను, ఒక ఆయన R&B అంటాడు, ఒక ఆయన స్టేట్ గవర్నమెంట్ అంటాడు, ఒక ఆయన స్కూల్ యాజమాన్యం అంటున్నారు, ఇలా రకరకాలుగా అంటున్నాం. ఐ థింక్ ఇలాంటి డిజాస్టర్స్లో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు లయబిలిటీని కనుక మనం డిఫైన్ చేయగలిగితే, దాంట్లో పాత్ర ఉన్న ప్రతి సంస్థని, ప్రతి ఇండివిజువల్ని కనుక బాధ్యుని చేయగలిగితే కొంతవరకు మేలుకుంటారేమో అనిపిస్తుంది. ఇవాళ ఎలా ఉందంటే రైల్వేస్ క్వాజీ గవర్నమెంట్, అది గవర్నమెంటో కాదు ప్రైవేటో కాదు, దాని జోలికి ఎవరు వెళ్ళకూడదు, వాళ్ళు చెప్పింది వేదం. R&B స్టేట్ గవర్నమెంట్, స్టేట్కి సెంట్రీకి అసలు సంబంధమే లేదు అన్నట్టుగా రెండు పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ యాక్సిడెంట్ జరగడానికి ఏ అంశాలు అయితే కారణమని ఆ ఫెయిల్యూర్ అనాలిసిస్ వాళ్ళు, ఆ డిజాస్టర్ అనలిస్టులు చెప్తారో వాళ్ళందరినీ లయబుల్ చేసి వాళ్ళని సూ చేసే అధికారం కనుక ఈ నష్టపోయిన వాళ్ళకు క్లాస్ ఆఫ్ విక్టిమ్స్కో ఇస్తే మనం సిస్టమ్ అంతా అలర్ట్ అయిపోద్దండి. ఇవాళ చిన్నారులు చనిపోయారో వీళ్ళ దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని దీన్ని గనక దీని చుట్టూ ఎవరెవరికి పాత్ర ఉందో, ఏ సిస్టమ్స్ ఫెయిల్ అయినాయి అనుకుంటున్నామో ఆ సంస్థలన్నింటినీ గనక లయబుల్ చేసి వాటిని సూ చేసే అధికారం మనం ప్రజానీకానికి ఇస్తే సిస్టమ్స్ అన్నీ కరెక్ట్ అవుతాయి. పక్షుల్లా కిలకిల్లాడుతూ స్కూల్ బస్సులో బయలుదేరిన చిన్నారులు తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. కాపలాలేని రైల్వే గేట్ వ్యవస్థను తక్షణం సరిదిద్దాలని చర్చలో పాల్గొన్న నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ల బస్సుల నిర్వహణలో యాజమాన్యాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.